రాకాలోకంకి స్వాగతం. పాకిస్తాన్ని కండోమ్స్తో కూడా ఓడించవచ్చును అన్నటువంటి విషయం మీకు తెలుసా? 1971 యుద్ధము డిసెంబర్లో జరిగింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్ రెండు ముక్కలైంది. ఒక ముక్క బంగ్లాదేశ్ అయింది. పశ్చిమ పాకిస్తాన్ ముక్కైపోయినటువంటి ఒక శిథిల ఖండిత దేశంగా మిగిలిపోయింది. ఈ యుద్ధంలో భారతీయ నేవీ కండోమ్స్తో పాకిస్తాన్ని ఓడించింది. ఎలా జరిగింది ఇది? 1971 యుద్ధానికి ముందే జూన్ జూలై ప్రాంతంలో కలకత్తా నుంచి ఇండియన్ నేవల్ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయానికి ఒక రిక్వెస్ట్ లెటర్ వచ్చింది. ఆ రిక్వెస్ట్ లెటర్ ఏంటంటే, మాకు ఒక బస్తాడు కండోమ్స్ కొనడానికి అనుమతి కావాలి. యుద్ధానికి తయారవుతున్నారు, పాకిస్తాన్తో పోరాడేందుకు వెళుతున్నారు, ప్రాణాలకు తెగించి వెళుతున్నారు. ఇటువంటి సమయంలో యుద్ధానికి తయారీ చేస్తున్న సమయంలో కండోమ్స్ ఎందుకు అడుగుతున్నారు అన్నది అర్థం కాలేదు. అప్పుడు వాళ్ళకి అసలు ఎందుకు ఈ కండోమ్స్ అని చెప్పి అడిగితే వాళ్ళు ఒక వివరణని ఇచ్చారు. వివరణని ఇచ్చిన తరువాత కండోమ్స్ కొనుగోలుకి అనుమతి లభించింది. ఈ కండోమ్స్ మన కలకత్తాలో ఉన్నటువంటి నేవల్ ఆఫీస్కి చేరినాయి. అక్కడ కెప్టెన్ ఎంఎన్ఆర్ సావంత్ అనేటటువంటి ఒక అధికారి దగ్గరికి వచ్చినాయి. మొత్తం ఆ కండోమ్స్కి సంబంధించిన బస్తా, పెద్ద బస్తా వచ్చింది. ఇంతకీ కండోమ్స్ దేనికోసం? దాని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఆ కథ ఏంటంటే, యుద్ధం డిసెంబర్లో ప్రారంభమైన జూన్ జూలై నెలల నాటికే మన నేవీ ఏం నిర్ణయించిందంటే, ఈ తూర్పు పాకిస్తాన్, నేటి బంగ్లాదేశ్, అప్పటి తూర్పు పాకిస్తాన్లో ఉన్నటువంటి చిట్టగాంగ్ కావచ్చును, ఢాకా కావచ్చును, మంగ్లా కావచ్చును, ఖుల్నా కావచ్చును, ఈ ఓడరేవులు ఏవైతే ఉన్నాయో ఈ ఓడరేవుల్లో లంగరేసి ఉన్నటువంటి మర్చెంట్ నేవీ, మిలిటరీ నేవీ, నేవల్ ఫోర్స్, పాకిస్తానీ నేవీకి చెందినటువంటి పడవలన్నింటినీ కూడాను పేల్చేయాలని నిర్ణయించారు. అయితే ఈ రకంగా పేల్చేయడం వల్ల ఇక్కడికి సరఫరాలు రావడం ఆగిపోతుంది, మిగతా పడవలు రావడానికి భయపడతాయి. తద్వారా ఈ ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో, మూడు వైపుల నుంచి భారతదేశం కమ్ముకుని ఉన్నటువంటి ఈస్ట్ పాకిస్తాన్కి సరఫరాలు ఆగిపోతాయి. దాంతో యుద్ధం జరగగానే ఈ భూభాగము మొత్తం చాలా త్వరగా సరెండర్ అవుతుంది. కాబట్టి జూన్ జూలైలోనే వీటిని మొత్తము ఆ 4-5 ఓడరేవుల్లో విధ్వంసం సృష్టించాలని చెప్పి మన నేవీ నిర్ణయించింది. అయితే దీనికి అక్కడ మనం నేవీ ప్రత్యక్షంగా దాడి చేయడానికి లేదు, ఎందుకంటే యుద్ధం డిసెంబర్లో ఉంది. ఈ నిర్ణయం తీసుకున్నది జూన్ జూలైలో అమలు చేయాలి. కాబట్టి ఈ సమయంలో ఏం చేయాలి అన్నప్పుడు మనము కొందరు కమాండోస్ని పంపించాలి. వాళ్ళు సముద్రంలో అట్టడుగు నుంచి స్కూబా డైవింగ్ చేసినట్టుగానో అండర్ గ్రౌండ్ సబ్మెరీన్ ప్రయాణం చేసి ఆ కమాండోస్ వెళ్ళాలి. ఈ మెరీన్ కమాండోస్ లాగా వెళ్ళాలి. వెళ్ళిన తరువాత అక్కడ లంగరు వేసి ఉన్నటువంటి సివిలియన్, నాన్ సివిలియన్, మర్చెంట్ నేవీ, తర్వాత మిలిటరీ నేవీకి సంబంధించినటువంటి ఆ పడవలు ఏవైతే ఉన్నాయో వాటికి మైన్స్ అమర్చాల్సి ఉంటుంది. ఈ మైన్స్ని లింపెట్ మైన్స్ అంటారు. ఈ మైన్స్ని ఇలా అతికిస్తే అతుక్కుపోతాయి అన్నమాట. ఈ అతుక్కుపోయిన తర్వాత అవి ఒక పెద్ద పడవకి ఒక 4-5 లింపెట్ మైన్స్ అతికిస్తే ఒక్కసారిగా పేలిపోతాయి. పేలినట్లయితే పడవలు విధ్వంసమైపోతాయి, భయోత్పాతాలు కలుగుతాయి. అదేవిధంగా శకలాలు మొత్తం తీర ప్రాంతంలో ఉంటాయి కాబట్టి వేరే పడవలు రావడానికి భయపడతాయి. ఒకేసారి 10-15 పడవలు విధ్వంసం అయ్యేటప్పటికీ ఈ మరమ్మతులు చేసేటప్పటికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈ పనిని చేయాలని చెప్పి మన నేవీ నిర్ణయించింది. ఆ బాధ్యతను కెప్టెన్ ఎంఎన్ఆర్ సామంత్కి అప్పగించింది. ఈ సామంత్ ఆయన దీనిని ఏ రకంగా అమలు చేయాలి? ఎందుకంటే ఇండియన్ మరీన్ కమాండోస్ని కనుక పంపించినట్లయితే, వాళ్ళు నీళ్ళ అట్టడుగు నుంచి వెళ్ళి ఈ పనులు చేస్తుండగా పట్టుబడినట్లయితే భారతదేశానికి రకరకాల ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పటికి ఇంకా యుద్ధం ప్రారంభం కాలేదు. కాబట్టి ఇది ఒక కోవర్ట్ ఆపరేషన్గా జరగాలంటే ఒక రహస్య ఆపరేషన్గా జరగాలి. దీనికి అప్పటికే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి, అంటే తూర్పు పాకిస్తాన్లో ఉన్నటువంటి బెంగాలీ ముస్లిముల పైన పాకిస్తాన్ సైన్యం చేస్తున్న అత్యాచారాలతో విసిగిపోయి పాకిస్తాన్ ఆర్మీని, నేవీని వదిలి పారిపోయినటువంటి ఒక 8 మంది నేవల్ ఆఫీసర్స్, పాకిస్తాన్ నేవీలో ఉన్నటువంటి బెంగాలీ ఆఫీసర్స్,
వీళ్ళని భారత ప్రభుత్వం ఉపయోగించుకుంది. వీళ్ళు ఫ్రాన్స్లో తప్పించుకుని స్విట్జర్లాండ్కి వచ్చారు. స్విట్జర్లాండ్కి వచ్చిన తర్వాత మన రాయబార కార్యాలయం వాళ్ళని ఫేక్ పాస్పోర్ట్స్ ద్వారా పంపించి కలకత్తా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత కలకత్తా దగ్గర ఒక నదిలో వీళ్ళకి గంటల పాటు మెరీన్ కమాండోలలాగా స్విమ్ చేయటము నేర్పించారు. ఆ బాంబులు ఏవైతే ఉన్నాయో వీటిని ఛాతీలకు కట్టుకుని ఏ రకంగా ఈదాలి ప్రాక్టీస్ చేయించారు. అయితే ఈ లింపెట్ మైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఒక సమస్య ఉంది. వాటికి ఒక ప్లగ్ అమర్చబడి ఉంటుంది. ఆ ప్లగ్గు ఒక రకమైనటువంటి లవణంతో చేస్తారు. అది నీటిలో కొద్దిసేపట్లోనే కరిగిపోతుంది. సాల్యుబుల్ ప్లగ్ అంటారు దీన్ని. సాల్యుబుల్ అంటే కరిగిపోయే. ఈ కరిగిపోయే ప్లగ్ ఉన్నటువంటి లింపెట్ మైన్ ఏదైతే ఉందో ఇది అరగంట సేపు కరగకుండా ఉంటుంది. అరగంట తర్వాత కరిగిపోతుంది. కాబట్టి ఇది అరగంట లోపల అమర్చి తిరిగి వచ్చేయాలి. అమర్చి తిరిగి రావాలన్నట్టయితే కనీసము గంటన్నర సేపు సముద్ర గర్భంలో ఈత కొడితే తప్ప ఢాకా, ఖుల్నా, చిట్టగాంగ్, రాజ్షాహి ఈ ప్రాంతాలు ఏవైతే తీర ప్రాంతాలు ఉన్నాయో, రేవులు ఉన్నాయో అక్కడికి వెళ్ళడం కష్టము. కాబట్టి తీసుకెళ్తున్నటువంటి కమాండోలు మధ్యదారిలోనే పేలి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీనికి ఏం చేయాలి, ఎలాగ ఈ ఆపరేషన్ నిర్వహించాలన్నది అర్థం కాక నేవల్ ఆఫీసర్స్ అందరూ కూర్చుని చర్చిస్తున్నారు. చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం ఒక క్లబ్లో కూర్చుని సరదాగా మిగతా మాటలు మాట్లాడుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకుంటున్న సందర్భంలో ఒక ఆఫీసర్ సరదాగా అన్నాడనమాట, ఆ సాల్యుబుల్ ప్లగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కండోమ్స్ అమర్చేస్తే అవి కరగకుండా ఉంటాయి కదా, అదొక గంటన్నర వరకు కరగకుండా ఉంటాయి, అక్కడికి నీరు చేరకుండా మనం కాపాడితే బాగుంటుందని. ఈ ఐడియా అధికారులకు నచ్చింది. వాళ్ళు కొన్నాళ్ళు ట్రయల్స్ నిర్వహించారు. అది ఎంతసేపు ఆ రకంగా కండోమ్ని కనుక ఫిట్ చేసినట్టే, ఇది లేటెక్స్ కాబట్టి, అది లేటెక్స్తో చేస్తారు కండోమ్స్ని కాబట్టి అది పాడుగాకుండా ఉంటుంది, ఎంత దూరం వరకు ఈదుకుంటూ వెళ్ళవచ్చును. ఇదంతా కూడాను నదిలో అనేక రోజులు వీళ్ళు ఎక్సర్సైజ్ చేసిన తరువాత, రిహార్సల్స్ చేసిన తరువాత జూన్ జూలై నెలల్లో ఈ ఆపరేషన్ని ప్రారంభించారు. లింపెట్ మైన్స్ని ఛాతీకి కట్టుకుని 3-4 ఒక్కొక్కటి 3 కిలోలు ఉంటుంది. ఇట్లాంటి 10-12 కిలోల బరువుని ఛాతీకి వీపుకి కట్టుకుని సముద్ర గర్భం నుంచి ఈ బంగ్లాదేశ్కి చెందినటువంటి కమాండోస్ బయలుదేరారు. వాళ్ళకి పూర్తి గైడెన్స్ అంతా కూడాను మన నేవీ ఇచ్చింది. ఈ బంగ్లాదేశీ ఆఫీసర్లకు నాయకత్వం వహించిన అతని పేరు అబ్దుల్ వాజెద్ చౌదరి. ఆయన తీసుకుని వెళ్ళడము, మొత్తానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఓడరేవుల్లో ఆ పడవల అట్టడుగు ప్రాంతంలో వీటిని అమర్చారు. 3-4 ఇట్లా ఒక్కొక్క పడవకి అమర్చి వీళ్ళు ఒక అరగంట లోపల వీళ్ళు ఈదుకుని తిరిగి వచ్చారు. ఒక అరగంట 40 నిమిషాలు వీళ్ళు ఈది తిరిగి వచ్చి చూసేసరికి వెనక మొత్తం కూడాను ఓడరేవులన్నిట్లో కూడాను వివిధ ఓడరేవుల్లో పెద్ద ఎత్తున పేలుళ్ళు సంభవించటము, దాంతో భయంకరమైనటువంటి విధ్వంసం సంభవించటము, పాకిస్తానీ ఆర్మీ అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపల వాళ్ళ యొక్క యుద్ధ నౌకలు కూడా ధ్వంసం కావడము, దాంతోపాటు సరకు రవాణాకు వచ్చినటువంటి నౌకలు ధ్వంసం కావడం జరిగింది. వీటన్నిటికీ ఇన్సూరెన్సులు పే చేసేటప్పటికి ఇన్సూరెన్స్ కంపెనీలు దివాలా తీసినాయి. ఆ తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత ధైర్యం చేసి మళ్ళీ కొన్ని సరఫరాలను పంపిస్తే రెండవసారి ఇదే ఆపరేషన్ని నిర్వహించారు. ఈ రెండవసారి ఆపరేషన్లో కూడా భారీ ఎత్తున విధ్వంసం జరిగేటప్పటికీ అసలు తూర్పు పాకిస్తాన్ నుంచి అంటే పశ్చిమ పాకిస్తాన్ నుంచి సరఫరాలు రావడం పూర్తిగా ఆగిపోయింది. ఈ మొత్తము విజయం వెనుక ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి ముక్తి బాహినికి చెందినటువంటి కమాండోస్ ఉన్నారు. ఆ కమాండోస్ తీసుకెళ్ళినటువంటి లింపెట్ బాంబ్స్ యొక్క పాత్ర ఉంది. ఈ లింపెట్ బాంబ్స్కు ఉన్నటువంటి సాల్యుబుల్ ప్లగ్ కరిగిపోకుండా అమర్చినటువంటి కండోమ్, లేటెక్స్తో చేసినటువంటి కండోమ్ పాత్ర ఉంది. మన ఇండియన్ నేవీలో ఉన్నటువంటి అధికారులు చాలా తెలివిగా ఆలోచించి తమ యొక్క యుక్తిని ఉపయోగించి పాకిస్తాన్ యొక్క నేవీని పూర్తిగా విధ్వంసం చేసి అసలు ఏ రకమైనటువంటి ట్రాన్సాక్షను లేకపోతే కార్యకలాపాలు ఆ రేవుల్లో జరగకుండా చేసి పూర్తి స్థాయిగా తూర్పు పాకిస్తాన్ని ఐసోలేట్ చేసే పని ఏదైతే ఉందో ఆ పనిని మన నేవీ చేసింది. కాబట్టి భారతీయ నౌకాదళము
కేవలము కత్తితోనో కంటి చూపుతోనో కాదు, కండోమ్తో కూడా పాకిస్తాన్ని ఓడించేసింది. 1971లో జరిగింది. ఈ మొత్తం ఆపరేషన్కి ఆపరేషన్ ఎక్స్ అని పేరు పెట్టారు. ఈ ఆపరేషన్ ఎక్స్ మీద ఒక 3-4 సంవత్సరాల క్రితము అందులో పనిచేసినటువంటి కెప్టెన్ ఎంఎన్ఆర్ సావంత్ ఒక పుస్తకం కూడా రాశారు. ఆ పుస్తకం కూడా విడుదలైంది. మొత్తం మీద మన భారతీయులు కండోమ్లతో కూడా పాకిస్తాన్ని ఓడించగలిగారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.